హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న గ్లోరీ డ్రైవ్తో ఒక కొత్త అంశం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15 నుంచి 31 వరకు చూసినట్లయితే మనకి పారబుల్ ఆఫ్ టాలెంట్స్, తలాంతుల యొక్క పారబుల్ మనం చూస్తాము. అక్కడ యజమానునికి సాదృశ్యం దేవుడు. 5, 2, 1 తలాంతులు తీసుకున్న వాళ్ళు దాసులు. ఇది మనం చాలాసార్లు వినుంటామండి. 5, 2, 1 తలాంతులు ఎవరికి తగిన టాలెంట్స్ కొద్దీ దేవుడు వాళ్ళకి తన పనిని అప్పగించడం. సో 5, 2 తలాంతులను పొందుకున్న వారు దేవుడు ఏ రకంగా అయితే వారిపై నమ్మకం ఉంచుకున్నారో దానికి అధికంగా మేలులను చేసి ఇచ్చిన పనిని పూర్తి చేసి తిరిగి దేవుని యొద్దకు వెళ్ళారు. వాళ్ళకి ఆ రకంగానే హానర్ దొరికింది. కానీ ఒక్క తలాంతును తీసుకున్న అతను మాత్రం ఏదైతే దేవుడు అంటే యజమానుడు తనపై నమ్మకం ఉంచుకున్నారో దాన్ని కూడా ఫలింపలేని స్థితిలో ఉండి తనను తను సమర్థించుకోవడానికి నువ్వు ఈ రకంగా చేసుంటే ఈ రకంగా ఉన్నవాడివి కాబట్టి కోప్పడేవాడివి కాబట్టి నేనేం చేయలేదని తను సేఫ్ జోన్లో చూపించుకుంటూ ఆ తలాంతుని ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మన పరిస్థితి 5, 2 తలాంతులు పుచ్చుకున్న దాసుల వలె ఉంటే ఎంతో ధన్యకరం. లేకపోతే ఈ ఒక్క తలాంతు పొందుకున్న దాసుడి వలె ఉంటే చివరికి అతన్ని తోసివేసినట్లే చీకటిలోకి నిన్ను తోసివేయబడుతుంది. అక్కడ కేవలం ఉండేదేంటంటే పండ్లు కొరుకుట, ఏడ్పులు. సో మనల్ని మనం సేఫ్ జోన్లో పెట్టుకోవడానికి దేవుడు చెప్పిన మాటలను అర్థం చేసుకోకుండా దేవుడు ఈ రకంగా చెప్పుంటే నాకు అర్థమయ్యేది, అలాగ చెప్పుంటే బాగుండేది, ఆ పాస్టర్ ఇలాగనుంటే బాగుండేది, అలాగా ప్రతి ఒక్కరిపై బ్లేమ్స్ వేయకుండా బైబిల్ చదువుకొని ప్రార్థించుకొని మనల్ని మనం అర్థం చేసుకొని దేవుని చెప్పిన మాటల్ని ఆలకిస్తూ ముందుకు సాగితే 5, 2 తలాంతులను పొందుకున్న దాసుల వలె సంతోషంగా ఉండడం జరుగుతుంది. Stay encouraged, stay rooted in Christ.